ఐనవోలు మల్లన్న జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో నాగేశ్వరరావు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈసారి మేడారం జాతర ఉన్న నేపథ్యంలో 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందంటున్న ఐనవోలు ఆలయ ఈవో నాగేశ్వరరావుతో మా వరంగల్ ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్. పేరైనటువంటి ఐనవోలు మల్లన్న జాతర సంక్రాంతి నుంచి ఉగాది వరకు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఇవాళ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. ఈ 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ రోజు నుంచి కూడా ఉగాది వరకు ఐనవోలు మల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరగబోతుంది. జాతరకు సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఈసారి ఎంతమంది భక్తులు దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు, నాకు అందుబాటులో ఆలయ ఈవో నాగేశ్వరరావుతో మాట్లాడదాం. సరే, ఈసారి ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఐనవోలు మల్లన్న జాతరకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఏం చెప్తారు? శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామ మండలం ఐనవోలు హన్మకొండ జిల్లా 2024 సంవత్సరం జాతరకు విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. గతంలో కంటే ఈసారి రెట్టింపు అభివృద్ధిలో పాల్గొనడం జరుగుతుంది. దేవాలయం కూడా మనకు భక్తులు కూడా గతంలో మనకు సమ్మక్క సారలమ్మ జాతర లేదు, దానివల్ల భక్తులకు సదుపాయాలు కూడా అందజేయడం జరిగింది. ఈసారి ఇంకా రెట్టింపుగా ఉంటుంది. ఎందుకంటే మేడారం పోయే భక్తులందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామివారిని దర్శించుకున్న తర్వాతనే అక్కడికి వెళ్ళి ఆనవాయితీ పూర్వం నుండి రావడం జరుగుతుంది. వారి ఆనవాయితీ ప్రకారంగానే భక్తులు అధిక సంఖ్యలో వస్తారని కూడా భావిస్తున్నాం. గతంలో సుమారు 5 నుంచి 6 లక్షల వరకు వచ్చినట్టు అంచనాలు ఉన్నాయి. ఈసారి ఇంకా దానికి రెట్టింపు సుమారు ఒక 10 లక్షల మంది వస్తారని భావనతోటే వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. క్యూ లైన్స్ కూడా సపరేట్గా ఏర్పాటు చేసేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా కూడా అన్ని విధాలు ఏర్పాటు చేసినాం. నీటి వసతి కొరత లేకుండా కూడా మిషన్ భగీరథ వాటర్ కూడా మనకు ఎల్లవేళలా ఉండే విధంగా ఏర్పాటు చేసేసి వివిధ కూడళ్లలో ఉన్న జనాలందరూ కూడా మనం ట్యాంకర్ల ద్వారా అక్కడికి, ఎందుకంటే ఇక్కడ సుమారు ట్యాంకు ఒక క్యాన్ కొనాలంటే 50 నుంచి 60 రూపాయలు అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని వారికి అట్లాంటి ఇబ్బందులు లేకుండా మనమే ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేసినట్లయితే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని భావించి అట్లా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు శానిటేషన్ పరంగా చూస్తే కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మనం 350 మందిని మనం ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. ఆ 350 మందితో కూడా నిరంతరం శుభ్రం చేసేసి చెత్తను కూడా డంపింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సార్, జాతరను విజయవంతం చేసేందుకు మొత్తం ఎన్ని శాఖల సమన్వయం చేస్తూ ఎంతమంది సిబ్బంది ఈ జాతరలో పాల్గొంటారంటే? మనకు ఈ యొక్క జాతర విజయవంతం చేయడానికి గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ ద్వారా మనకు 15 డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేషన్ చేసుకొని జాతర విజయవంతం చేయవలసిందిగా పలు శాఖలకు అధికారులకు కూడా సూచనలు చేయడం జరిగింది. వారు ఆ సూచనల ప్రకారంగా కూడా మనకు అన్ని శాఖల వారు కూడా ఈరోజు రావడం జరుగుతుంది. వారికి కూడా అన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క శాఖ ఒక్కొక్క సిబ్బందితోటి వారి వారి పనులు చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అయితే మనకు నిరంతరం కరెంటు ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పోలీస్ సిబ్బంది కూడా మనకు గతం కంటే ఈసారి 500 మంది సిబ్బంది కూడా డిప్యూటీ వేయడం జరిగింది. వారి సహకారంతో కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నగరపాలక సంస్థ నుండి మనకు శానిటేషన్ సిబ్బందిని 150 మందిని పంపించడం జరిగింది. మన ఎంపీడీఓ గారు వీళ్ళందరూ కలిసి కూడా ఒక 200 మందిని కూడా వివిధ గ్రామ పంచాయతీల నుండి కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. మన దేవాలయం నుండి 100 మందిని కూడా ఎంగేజ్ చేసుకున్నాం. వీళ్ళందరి సహాయ సహకారాలతో కూడా మనం జాతరను విజయవంతం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. మల్లన్న జాతర అంటేనే బోనం కావచ్చు, పట్నంకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆ బోనం పట్నం వేసేటువంటి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మనకు మల్లికార్జున స్వామి అంటే మనకు ఫస్ట్ పట్నం వేసి ఆ పట్నం మీద స్వామివారి పూనకం వచ్చిన తర్వాత వాళ్ళు తొక్కడం ఆనవాయితీగా ఉంటుంది. దాని తర్వాత బోనం చెల్లించేసి స్వామివారి దర్శనానికి వెళ్ళే ఆనవాయితీ ఇక్కడ ఉంది. కాబట్టి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పట్నం వేయడానికి కూడా ఇక్కడ మనకు మండపం ఏర్పాటు చేయడం జరిగింది. బోనాలు చేసుకోవడానికి కూడా వారికి వివిధ ప్లేసులలో కూడలలో కూడా నీట్గా శుభ్రం చేసేసి వారికి అందుబాటులో ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, కొంత కరోనా కొత్త వేరియంట్ వస్తున్నది, వైద్యారోగ్య శాఖకు సంబంధించి మీకు ఎటువంటి ఆదేశాలు వచ్చాయా? మనకేంటంటే పేపర్లలో చూడడం జరుగుతుంది. మా శాఖ అధికారులు, కమిషనర్ గారి ఆదేశానుసారంగా కూడా మనం ఏం చేస్తున్నామంటే హెల్త్ డిపార్ట్మెంట్ వారు సహాయ సహకారాలు తీసుకోవడం జరుగుతుంది. మన మేడం సురేఖ మేడం గారు కూడా, గౌరవ మంత్రి గారు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వారి సహకారం తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. వారి ఆదేశానుసారంగా కూడా వాళ్ళు కూడా 2 స్టాల్స్ ఏర్పాటు చేసేసి అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మన గవర్నమెంట్ నుంచి కూడా మనకు డిఎంహెచ్ఓ గారు ఇక్కడే ఉంటున్నారు. మనకు అందుబాటులో ఉండే విధంగా మన మాస్కులు వారికి ప్రొవైడ్ చేయడానికి కూడా వారు ముందుకు రావడం జరిగింది. గత జాతరలో ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు? ఈసారి మేడారం జాతర ఉండబోతుంది. ముందస్తుగానే మల్లన్న దర్శించిన తర్వాత మేడారంకి వెళ్తారు. ఇట్లా మేడారం సంబంధించి జాతరకు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? మేడారం ఈసారి భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది కనుక క్యూ లైన్లు ఏమైనా పెంచిరా?
ఇప్పుడు గతంలో మనం చూస్తే ఏంటంటే మనకు 5 నుంచి 6 లక్షల మంది రావడం జరిగింది. కానీ ఇప్పుడు మేడారం జాతర ఉంది కాబట్టి సుమారు ఒక 10 లక్షల మంది వస్తారని అంచనా వేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే మీరు చూస్తున్నారు, చలవ పద్దెలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసేసి క్యూ లైన్లలో దూరకుండా కూడా సైడ్లకు మేము పట్టీలు కూడా కట్టేసి జాలి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు క్యూ లైన్లో వచ్చే వారికి కూడా నీటి వసతి ద్వారా కూడా ట్యాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛంద సేవా సమితి సభ్యుల ద్వారా వారికి నీరు అందించే విధంగా కూడా తగు ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఇది ఐనవోలు ఆలయ ఈవో నాగేశ్వర అభిప్రాయం అయితే అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులంతా కూడా క్యూ లైన్లో కావచ్చు ఆ చలవ పందిళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. చలవ పందిళ్ళ ద్వారా భక్తులు దర్శించుకోవచ్చు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈవో నాగేశ్వరరావు చెప్పినటువంటి పరిస్థితి. ఈసారి మేడారం జాతర ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రతిసారి ఐనవోలు జాతర అంటే 5 లక్షల నుంచి 6 లక్షల మంది భక్తులు వచ్చేది. కానీ ఈసారి మేడారం జాతర జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా మల్లన్నను దర్శించుకుంటారు కనుక ఒక 10 లక్షల వరకు భక్తులు వచ్చి ఐనవోలు మల్లన్న జాతరను దర్శించుకున్నటువంటి పరిస్థితి అంటూ కూడా ఆలయ ఈవో అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈసారి ఐనవోలు మల్లన్న జాతరకు సంబంధించి ఇటు క్యూ లైన్లు కావచ్చు, పట్నము బోనం అంటే చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ పట్నం బోనం సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి 15 శాఖలకు సంబంధించిన అధికారులతో సమన్వయం చేస్తూ ఐనవోలు మల్లన్న జాతరను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈవో నాగేశ్వరరావు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ ఐనవోలు నుంచి.